హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ, ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ తక్కువ. సేవింగ్ అకౌంట్ లో మనీ పెడితే గ్రోత్ లేదు. అయితే గవర్నమెంట్ బ్యాక్డ్ ఆప్షన్ ఉంది కదా, అదేనండి మన పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటి, అసలు ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్. అంటే మీరు దాంట్లో మనీ డిపాజిట్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ మీకు ప్రతి మంత్ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తుంది. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే 6.6 per annum. ప్రిన్సిపల్ అనేది సేఫ్ గా ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ రెగ్యులర్ గా ఉంటుంది, అండ్ మార్కెట్ రిస్క్ అనేది లేదు. మినిమం డిపాజిట్ వచ్చేసి 1500 అండ్ మాక్సిమం లిమిట్ చూసుకుంటే సింగిల్ అకౌంట్ కి అయితే 4.5 lakhs అండ్ జాయింట్ అకౌంట్ కి అయితే 9 lakhs, మైనర్ అకౌంట్ అయితే 3 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీ మంత్లీ ఇన్కమ్ అప్రాక్స్ 550 అండ్ ప్రిన్సిపల్ అనేది 5 years వరకు లాక్ ఇన్ ఉంటుంది. కీ ఫ్యూచర్స్ చూసుకుంటే టెన్యూర్ అనేది 5 years అండ్ నామినీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుంది. మనీ ట్రాన్స్ఫర్ ఎనీవేర్ ఇన్ ఇండియా, నో టీడీఎస్ డిడక్షన్ అండ్ గ్యారంటీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. రిమెంబర్ వన్ థింగ్, హై గ్రోత్ స్కీమ్ అయితే కాదండి. అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే సేఫ్ అండ్ ప్రెడిక్టబుల్ ఇన్కమ్, సీనియర్ సిటిజన్స్ కి ఇది సూటబుల్ అవుతుంది, అండ్ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ కి ఇది బెస్ట్. ఈజీ ప్రాసెస్ అండ్ సింపుల్ డాక్యుమెంటేషన్. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఇంపాక్ట్ ఉండదు. ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంటే ఇన్కమ్ 6.6 అరౌండ్ ఇస్తుంది. వెల్త్ క్రియేషన్ కోసం అయితే ఇది బెస్ట్ కాదు. మీ ఇన్కమ్ స్టేబిలిటీ కోసం మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే రిటైర్మెంట్ ఇండివిజువల్స్ కి, రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి, అండ్ మార్కెట్ రిస్క్ ఇష్టం లేని వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. సింపుల్ గా చెప్తా, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఇన్కమ్ సెక్యూరిటీ, ఈక్విటీ అనేది మన వెల్త్ గ్రోత్. మీ గోల్ ఏంటి, సేఫ్టీయా గ్రోతా? డెసిషన్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.